బాపట్ల జిల్లా పోలీసు శాఖ 5వ విడత మొబైల్ రికవరీ మరియు పంపిణీ కార్యక్రమంలో 166 మొబైల్ ఫోన్లను బాధితులకు తిరిగి అందజేసింది. ఇప్పటి వరకు 5 విడతల్లో మొత్తం 1125 ఫోన్లు రికవరీ చేయగా వాటి విలువలు సుమారు 2.25 కోట్లు అని ఎస్పీ బి ఉమామహేశ్వర్ తెలిపారు. సెకండ్ హ్యాండ్ మొబైల్ కొనుగోలు సమయంలో జాగ్రత్తలు పాటించాలని, సరైన ఆధారాలు లేకుండా ఫోన్లో లాక్ ఓపెన్ చేయరాదని ఆయన సూచించారు. టెక్నాలజీ ఆధారంగా ప్రత్యేక బృందాల ద్వారా ఫోన్లను ట్రేస్ చేసి బాధితులకు అందిస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా మిస్ అయినటువంటి మొబైల్ రికవరీ అండ్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా మొత్తం 166 మొబైల్ ఫోన్స్ కాస్ట్ వర్త్ 33,20,000 రూపాయల విలువైనటువంటి 166 థెఫ్ట్ అయినటువంటి మొబైల్స్, అదేవిధంగా మిస్ అయినటువంటి మొబైల్స్ ని రికవరీ చేసి ట్రేస్ చేసి రికవరీ చేసి ఈరోజు పోగొట్టుకున్నటువంటి బాధితులకి ప్రజలకి అందజేయడం జరుగుతుంది. అనుమానాస్పదమైనటువంటి వ్యక్తుల నుంచి దగ్గర కూడా మొబైల్స్ ని పర్చేజ్ చేయకూడదు. ప్రజలకి ముఖ్యంగా చాలా మంది పబ్లిక్ ఎవ్రీడే దైనందిన జీవితంలో మొబైల్ ఫోన్ యొక్క ఆవశ్యకత అందరికీ తెలిసిందే. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళకున్నటువంటి సంపాదనలో ఎక్కువ మొత్తంలో అమౌంట్ పెట్టి మొబైల్ ఫోన్ కొనుక్కోవాల్సినటువంటి చిన్న ఫంక్షన్ నిమిత్తం మేము ఊరు వెళ్తుండగా నా ఫోన్ పోయింది. మా పాపకి 6 నెలల టైంలో ఇక మేము ఫంక్షన్కి వెళ్ళాము. ఎలా పోయిందో తెలియదు, కానీ ఫోన్ పోయిందని అనుకుంటున్నప్పుడు మా ఫ్రెండ్ ఒక అమ్మాయి చెప్పింది పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా దొరికిద్ది అని. ఆ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం. నిన్న మధ్యాహ్నం ఫోన్ చేశారు, మీ ఫోన్ దొరికిందండి, బాపట్ల పోలీస్ ఎస్పీ ఆఫీస్ దగ్గరకు వచ్చి తీసుకోండి అన్నారు. నా ఫోన్ పోయి 2.5 సంవత్సరాలు అయింది. అయినప్పటికీ ఇవాళ రికవర్ అయ్యడం చాలా సంతోషంగా ఉంది. నా ఫోను 15 నెలల క్రితం పోయింది. నిన్న ఎస్పీ గారి ఆఫీస్ నుంచి ఫోన్ చేశారు, మీ ఫోన్ దొరికింది, రేపు ఎస్పీ గారి ఆఫీస్కి బాపట్ల 8 గంటలకు రమ్మని. మా పాప కాలేజ్ వస్తుంటే బండి మీద పడిపోతే పడింది.